వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 7771077720. ఈ రోజు మీ అందరికీ తెలుసు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 14-19లో రాష్ట్ర విభజన వల్ల జరిగినటువంటి నష్టం కంటే 19-24లో జగన్ పాలన వల్లే ఈ రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగినటువంటి పరిస్థితి. 14-19లో చంద్రబాబు నాయుడు గారి సారథ్యంలో నిర్మాణం వైపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అడుగులేస్తే 19-24 మరి జగన్మోహన్ రెడ్డి పాలనలో విధ్వంసం వైపు అడుగులు వేసినటువంటి పరిస్థితి. అందులో భాగంగా మా ఇరిగేషన్ శాఖకు సంబంధించి 18,000 కోట్ల బిల్లులు బకాయిలు వారసత్వంగా జగన్మోహన్ రెడ్డి మాకు ఇచ్చినటువంటి పరిస్థితి. ఒక ఖాళీ కుండనిచ్చినా కనీసం దాన్ని మళ్ళీ చంద్రబాబు నాయుడు గారి పరిపాలన దక్షతతోటో, పవన్ కళ్యాణ్ గారి అండతోటో, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతోటో కుండను నింపుకోగలుగుతాం. కానీ చిల్లు కుండను మనకు అప్పచెప్పాడు జగన్మోహన్ రెడ్డి. అందులో నీళ్లు పోస్తే చిల్లు కుండలో నీళ్లు ఎట్లా కారిపోతాయో అట్లా వీళ్ళందరూ సంపద సృష్టించి దాన్ని సంక్షేమ అభివృద్ధి కోసం ఖర్చు పెట్టాలని అంటే గత ప్రభుత్వం తెచ్చినటువంటి అప్పులు తీర్చడానికి, అప్పుల మీద వడ్డీలు కట్టడానికి సరిపోయేటువంటి పరిస్థితి ఈరోజు ఈ రాష్ట్రంలో ఉంది. అటువంటి విధ్వంసం నుంచి ఈరోజు మళ్ళీ నిర్మాణం వైపు మరలించేటువంటి విధి. దానికి ఉదాహరణే ఏదైతే గత 5 సంవత్సరాల్లో ఏ డ్రైన్లో కానీ ఏ కెనాల్లో కానీ ఒక తట్ట మట్టి సిల్ట్ తీసినటువంటి పరిస్థితి లేనిటువంటి స్థితిలో మరి ఈరోజు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మొన్ననే 325 కోట్ల రూపాయలు అత్యవసర పనుల నిమిత్తం నిధులు మంజూరు చేసి ఆ పనులను చేయడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు మళ్ళీ ఈ యొక్క వేసవి కాలంలో కూడా మరొక 366 కోట్ల రూపాయలు మళ్ళీ O&M కింద, మెయింటెనెన్స్ కింద కూడా ఇప్పుడు నిధుల కోసం మరి మంజూరు నిమిత్తం కూడా పెట్టడం జరిగింది. తొందరలోనే అవి మంజూరు చేసి టెండర్లు కూడా పిలిచి ఆ పనులు ఈ యొక్క వేసవి కాలంలో ఆ సిల్ట్ కానీ వీడ్ రిమూవల్ కానీ చేసేటువంటి పరిస్థితికో ముందుకెళ్తూ ఉన్నాం. అదేవిధంగా ఏదైతే గత 5 సంవత్సరాల పాలనలో ఎక్కడ లాక్స్ కానీ, షట్టర్స్ కానీ, డోర్స్ కానీ, రోప్స్ కానీ మరామతుల మాట నుంచి కనీసం గ్రీజు పెట్టి మెయింటెనెన్స్ చేయలేటువంటి స్థితి కూడా చూస్తాం. అందుకే ఒక గుండ్లగమ్మ గేట్లు కొట్టుకుపోయినా, అదేవిధంగా మరి ఒక అన్నమయ్య ప్రాజెక్టు కొట్టుకుపోయినా కూడా ఆ రోజు తాడేపల్లి రాజప్రసాదం వదిలి కాలు బయట పెట్టినటువంటి స్థితి గత ప్రభుత్వంలో మనం చూసాం. కానీ ఈరోజు మళ్ళీ వాటి రిపేర్లు కానీ, మెయింటెనెన్స్ నిమిత్తం కానీ ఈ ప్రభుత్వం ఒక్కొక్క అడుగులు వేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా మీరు చూసారు, ఏదైతే కాలువలకు సంబంధించి లస్కర్లు అనేది అత్యంత కీలకం. గత ప్రభుత్వం లస్కర్లకు కూడా జీతాలు బకాయి పెడితే మళ్ళీ ఈ ప్రభుత్వం వచ్చి మొన్న సంవత్సరం కాలం వాళ్ళ బకాయిలంతా కూడా ఒకేసారి లస్కర్ల అకౌంట్లో పడేటువంటి విధంగా జీతపత్యాలు కూడా ఆ పాత బకాయిలు కూడా చెల్లించినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూసినటువంటి స్థితి. అదేవిధంగా ఏదైతే మన పోలవరం ప్రాజెక్టు ఆ రోజు 14-19లో 72% పోలవరం ప్రాజెక్టు పూర్తవుతే మరి 19-24లో 2% పూర్తయినట్టు చూపించారు అంకెల్లో. కానీ 20 సంవత్సరాలు వెనక్కిపోయినట్లుగా 30-40% పోలవరం ప్రాజెక్టు విధ్వంసానికి గురై వెనక్కిపోయినటువంటి పరిస్థితి, దుస్థితి మరి మీరందరూ కూడా చూసినటువంటి స్థితి. ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు 18 నెలలు కష్టపడి ఆ రోజు డయాఫ్రమ్ వాల్ నిర్మాణాన్ని మరి 440 కోట్ల రూపాయలతోటి పూర్తి చేస్తే మరి 2020 ఆగస్టుకు వచ్చినటువంటి వరదలకి ఆ డయాఫ్రమ్ వాల్ని, ఆ జగన్మోహన్ రెడ్డి యొక్క విధ్వంసానికి ధ్వంసమైపోయినటువంటి పరిస్థితి కూడా మీరందరూ కూడా చూశారు. మరి ఎంత అన్యాయం అని అంటే డయాఫ్రమ్ వాల్ 2020 ఆగస్టు వరదలకి నష్టపోయిందని IIT హైదరాబాద్ వాళ్ళు చెప్పినటువంటి స్థితిలో మరి ఈయన అసెంబ్లీలో, ఎందుకంటే నేను కూడా ఎమ్మెల్యేగా ఉన్నా, ఆ రోజు 2021 జూన్ అన్నాడు మొదటిసారి, మళ్ళీ 2021 డిసెంబర్ అన్నాడు రెండవసారి, మళ్ళీ తర్వాత 2022 జూన్ అన్నాడు. నిండు శాసనసభలో అసలు డయాఫ్రమ్ వాల్ ఉందో లేదో కూడా తెలియకుండా ముఖ్యమంత్రి మాట్లాడారు అని అంటే మరి వాళ్ళకు ఉండేటువంటి పరిజ్ఞానం. అంటే వాళ్ళ నీటిపారుదల శాఖ మంత్రి కూడా ఆ రోజు చెప్పాడు, డయాఫ్రమ్ వాల్ అనేది ప్రతి ప్రాజెక్టుకు ఉంటుంది, బాక్రానంగల్కు ఉంటుంది, హిరాగుడ్డుకు ఉంటుంది, శ్రీశైలంకు ఉంటుంది, నాగార్జున సాగర్కు ఉంటుందని. అంటే ఆ రోజునటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రులకి డయాఫ్రమ్ వాల్ అనేది ఏ ప్రాజెక్టుకు ఉంటుందో కూడా తెలియనటువంటి ఇరిగేషన్ మంత్రులు ఆ రోజు ఉన్నారు. మరి ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ కొట్టుకుపోయిన తర్వాత కూడా ప్రాజెక్టుని పూర్తి చేస్తామని తేదీలు ఇచ్చినటువంటి ముఖ్యమంత్రిగా ఆ రోజు ఉన్నటువంటి పాలన దుస్థితి ఏంటనేది
అవే ఒక ఉదాహరణలు అని చెప్పి తెలియజేసుకుంటూ ఈరోజు చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ ఈరోజు పోలవరంకి అత్యంత ప్రాధాన్యతనిస్తూ ఆయన ప్రమాణ స్వీకారం చేసినటువంటి మొదటి 5 రోజుల్లోనే పోలవరాన్ని ఆయన విజిట్ చేశారని అంటే మరి ఆయన ఇచ్చినటువంటి ప్రాధాన్యత మనకు అందరికీ అర్థమవుతుంది. అదేవిధంగా రెండవసారి ఇచ్చినటువంటి లక్ష్యం అనుగుణంగా పనులు జరుగుతున్నాయో లేదో స్వయంగా ముఖ్యమంత్రి గారే పరిశీలించినటువంటి పరిస్థితి. మీ పత్రికా విలేకరులతో కూడా ఆ పనుల్ని భాగస్వామ్యం మీ అందరితో కూడా పంచుకున్నటువంటి పరిస్థితి కూడా మీరు చూశారు. గతంలో ఎప్పుడు కూడా ముఖ్యమంత్రి వచ్చింది లేదు, వచ్చినా కూడా కనీసం ప్రెస్ వాళ్ళు ఇంకా కన్నెత్తి చూసినటువంటి పరిస్థితి కూడా లేదు. అంటే గత ముఖ్యమంత్రికి ఈ ముఖ్యమంత్రికి ఉన్నటువంటి తేడా ఏంటనేది తెలుస్తూ అందులో భాగంగా ఏదైతే మరి డయాఫ్రమ్ వాల్ మళ్ళీ గత ప్రభుత్వం చేసినటువంటి ధ్వంసం నుంచి మళ్ళీ నిర్మాణం వైపు అడుగులేస్తూ మళ్ళీ 990 కోట్ల రూపాయలతోటి కొత్త డయాఫ్రమ్ నిర్మాణం చేయాలని ఏదైతే సిడబ్ల్యూసి ఇచ్చినటువంటి దాని ప్రకారం ఆ డయాఫ్రమ్ వాల్ పనులు మొన్న జనవరి 18వ తేదీ నుంచి ప్రారంభించడం జరిగింది. ఆ డయాఫ్రమ్ వాల్ పనులు ఏదైతే శరవేగంగా ఇప్పటికే 2 కట్టర్లు 2 గాబర్లతోటి శరవేగంగా ఆ డయాఫ్రమ్ వాల్ పనులు పూర్తవుతూ ఉన్నాయి. నిన్ననే ఏప్రిల్ 20 నిన్ననే చంద్రబాబు నాయుడు గారు కూడా పుట్టినరోజు. నిన్న మేము కూడా కాకతీయంగా చూస్తే నిన్నటికి 202 మీటర్లు ఏదైతే డయాఫ్రమ్ వాల్ ఆ నిర్మాణ పనులు కూడా నిన్న పూర్తి చేయడం జరిగిందని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ పనుల్ని 25 కల్లా పూర్తి చేయడానికి మరింత వేగవంతం చేసేటువంటి విధంగా మరి ఏప్రిల్ 30 కల్లా 3వ కట్టర్ కూడా ఈ యొక్క డయాఫ్రమ్ వాల్కి అందుబాటులో రావడం జరిగిందని చెప్పి తెలియజేసుకుంటూ రేపు రైనీ సీజన్ వస్తుంది. రైనీ సీజన్లో వర్షాకాలంలో కూడా పనులు ఆగకుండా చేయాలనేటువంటి ఉద్దేశంతో ఎగువ కాపర్ డ్యామ్ ఏదైతే ఉందో ఆ ఎగువ కాపర్ డ్యామ్ ఎందుకంటే ఆల్రెడీ 4-5 ఇయర్స్ అయింది కాబట్టి దాని స్ట్రెంగ్త్ తగ్గకుండా దాన్ని బలోపేతం చేయడం కోసం ఏదైతే మనకి ఇంటర్నేషనల్ ఎక్స్పర్ట్స్ ఏదైతే ఇచ్చారో దాని ప్రకారం బట్రస్ డ్యామ్ కూడా దానికి అనుబంధంగా కూడా పనులు ప్రారంభించాం. రేపు మే నెల కల్లా ఆ ఎగువ కాపర్ డ్యామ్ని స్ట్రెంగ్తన్ చేసేటువంటి విధంగా ఆ బట్రస్ డ్యామ్ కల్లా పూర్తి చేస్తామని చెప్పేసి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఈ రకంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి లక్ష్యం ఏదైతే 2025 డిసెంబర్ కల్లా ఈ యొక్క డయాఫ్రమ్ వాల్ని నిర్మాణం చేస్తామని చెప్పి కూడా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ మరి ఈ యొక్క స్టార్ట్ చేసినటువంటి కొద్ది రోజుల్లోనే 202 మీటర్లకి నిన్న 20 తారీఖు పూర్తి చేసినందుకు కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులకు ఏజెన్సీని కూడా అభినందిస్తున్నామని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే ఈసీఆర్ఎఫ్ డ్యామ్ ఏదైతే మెయిన్ డ్యామ్ ఎర్త్కమ్ రాక్ఫిల్ డ్యామ్ ఏదైతే ఉందో మరి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేసేంత వరకు వేచి చూడకుండా కాలం కలిసి రావాలనే ఉద్దేశంతో ప్యారలల్గా అంటే డయాఫ్రమ్ వాల్ నిర్మాణం జరుగుతుండగానే ఈసీఆర్ఎఫ్ మెయిన్ డ్యామ్ను కూడా నిర్మాణం చేయాలనేటువంటి ఆలోచన ఏదైతే సిడబ్ల్యూసి అదేవిధంగా సెంట్రల్ ఎక్స్పర్ట్స్ పీపీఏ ఏదైతే చెప్పారో దానికి అనుగుణంగా ఆ ఏదైతే గ్యాప్ 1 సంబంధించి ఈసీఆర్ఎఫ్ డ్యామ్ నిర్మాణం ఈ ఏప్రిల్ నెల నుంచి మేము అది కూడా స్టార్ట్ చేసాం. అదేవిధంగా ఏదైతే గ్యాప్ 2 వద్ద ఈసీఆర్ఎఫ్ డ్యామ్ పనులు మరి ఈ సంవత్సరమే నవంబర్ 30లోగా అవి కూడా ఈసీఆర్ఎఫ్ డ్యాములు పనులు కూడా మొదలుపెట్టేటువంటి విధంగా చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ప్రణాళికలను అమలు చేసి ఖచ్చితంగా రేపు 2027 డిసెంబర్ కల్లా మరి ఈ యొక్క పోలవరం ప్రాజెక్టుని పూర్తి చేయాలనేటువంటి ఆలోచన మొన్న చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి రివ్యూలో మీరు కొంచెం పురోగతిని ఏదైనా అవకాశం ఉంటే సాధించి 2027 డిసెంబర్ని ఏమాత్రం అవకాశం ఉన్నా 2027 కనీసం జూన్కి పూర్తి చేసేటువంటి అవకాశాలు అంటే పరిశీలించండి. ఎందుకంటే 2027 మనకి గోదావరి పుష్కరాలు వస్తున్నాయి కాబట్టి ఆ పుష్కరాలకి పూర్తి చేసే అవకాశాలను కూడా పరిశీలించమని కూడా చెప్పడం జరిగింది. ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా పుష్కరాల టైంకి పూర్తి చేసేటువంటి విధంగా లేని పక్షాలు ఖచ్చితంగా మేము ఇచ్చినటువంటి లక్ష్యం ఏదైతే 27 డిసెంబర్కి పూర్తి చేసేటువంటి విధంగా ఆ పోలవరం పనులు కూడా పురోభివృద్ధిలో ముందు జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ అదేవిధంగా లెఫ్ట్ కెనాల్ ఉంది. మీ అందరికీ తెలుసు 5 సంవత్సరాలు ఒక కర్బస్తా సిమెంట్ వెళ్ళేది ₹1 ఖర్చు పెట్టాల. ఇప్పుడు మళ్ళీ మీ అందరికీ తెలుసు 1200 కోట్ల రూపాయలతో టెండర్లు పిలిచి ఆ వర్క్స్ అన్నీ కూడా యుద్ధ ప్రాతిపదికన చేస్తూ ఉన్నాం. ఈ యొక్క గోదావరి వరద జలాలు ఆ యొక్క పోలవరం ఆ లెఫ్ట్ కెనాల్ పూర్తి చేయడం ద్వారా ఉత్తరాంధ్ర సుజల స్రవంతికి నీరు తీసుకెళ్లాలనేటువంటి ఆలోచన, విశాఖపట్నానికి డ్రింకింగ్ వాటర్, అదేవిధంగా ఏదైతే స్టీల్ ప్లాంట్ ఇవన్నిటికీ కూడా ఈ యొక్క లెఫ్ట్ కెనాల్ ద్వారా ఆ త్రాగునీరు సాగునీరు కూడా ఉత్తరాంధ్రకు తీసుకెళ్లేటువంటి ప్రక్రియను కూడా వేగవంతం చేస్తున్న విషయాన్ని కూడా మీ ద్వారా అందరూ కూడా తెలియజేసుకుంటున్నాం. థ్యాంక్ యూ. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.